వాణి ఒకప్పుడు చాలా చురుగ్గా ఉండేది. కానీ పెళ్ళయ్యాక ఇంటి పనుల్లో పడి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. మిగిలిపోయిన అన్నం తినటం, వ్యాయామం లేకపోవటం, స్వీట్లు ఎక్కువగా ఇష్టపడటంతో ఆమె బరువు 85 కేజీలకు చేరుకుంది. కొంచెం దూరం నడిచినా ఆయాసం, మెట్లు ఎక్కితే మోకాళ్ళ నొప్పులతో ఆమె జీవితం భారంగా మారింది. ఒకరోజు వాణి అద్దంలో తనను తాను చూసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తను వేసుకోవాలనుకున్న పాత చీరలు ఏవీ ఇప్పుడు సరిపోవటం లేదు. అదే సమయంలో పొరుగున ఉండే రాధమ్మ వస్తుంది. ఏమ్మా వాణి, ఎందుకలా ఉన్నావ్? ఆరోగ్యం బాలేదా అంటుంది. ఏం చెప్పమంటావు బామ్మ, ఈ బరువు వల్ల ఏ పని చేయలేకపోతున్నాను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారేమో అని భయంగా ఉంది. ఎన్నో డైట్ ప్లాన్స్ చూశాను, కానీ ఏవీ పనిచేయటం లేదు అంటుంది. రాధమ్మ నవ్వి, వాణి, బరువు తగ్గటం అంటే పస్తులుండటం కాదమ్మా, సరైన పద్ధతిలో తినటం. మన వంటింట్లోనే దానికి పరిష్కారముంది అని కొన్ని సూత్రాలు చెబుతుంది. ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం, తేనె లేదా జీలకర్ర నీరు తాగటం మొదలుపెట్టు. ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తుంది. తెల్లటి వస్తువులకు దూరంగా ఉండు. తెల్లని అన్నం, చక్కెర, మైదా ఈ మూడింటిని తగ్గించి వాటి బదులు తృణధాన్యాలు వాడమని చెబుతుంది. నీటి శాతం, భోజనానికి అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగటం వల్ల తక్కువ ఆహారం తీసుకుంటామని చెప్తుంది. ఇదే సమయంలో వాణి డాక్టర్ సుధను కలుస్తుంది. డాక్టర్ ఆమెకు పోషకాహార పిరమిడ్ వివరిస్తూ ఇలా అంటారు. వాణి, బరువు తగ్గటానికి 70% ఆహారం, 30% వ్యాయామం ముఖ్యం. నువ్వు జిమ్కి వెళ్ళనక్కర్లేదు. ఇంట్లోనే సూర్య నమస్కారాలు లేదా 30 నిమిషాలు నడక చాలు. ముఖ్యంగా రాత్రి భోజనం 7 గంటలలోపు ముగించాలి. రాత్రిపూట మన జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవాలి అని చెబుతుంది. 3 నెలల ప్రయాణం. వాణి తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఉదయం రాగిజావా లేదా ఓట్స్, మధ్యాహ్నం సజ్జరొట్ట లేదా జొన్నరొట్టెతో ఎక్కువ కూరగాయలు, సాయంత్రం చిరుతిళ్ళు మానేసి గుప్పెడు వేయించిన శనగలు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుంది. రాత్రికి కేవలం సూప్ లేదా సలాడ్ మాత్రమే తీసుకుంటుంది. మొదటి వారం కష్టంగా అనిపించినా రెండో వారం నుండి ఆమెలో ఉత్సాహం పెరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు క్రమంగా తగ్గుతాయి. 3 నెలల తరువాత వాణి 15 కేజీల బరువు తగ్గుతుంది. ఇప్పుడు ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన మెరుపు. తను ఇష్టపడిన చీర కట్టుకొని ఫంక్షన్కి వెళ్తే అందరూ ఆశ్చర్యపోయి అడుగుతారు, ఏం మందులు వాడావు అని. వాణి నవ్వుతూ, నేను వాడింది మందులు కాదు, మా వంటింటి పోషక విలువలు అని చెబుతుంది. బరువు తగ్గటం అంటే అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం. బరువు తగ్గటం అనేది ఒక్కరోజులో జరిగే మాయ కాదు. అది మన జీవనశైలిలో రావాల్సిన మార్పు. మీ వంటిల్లే మీ జిమ్, మీ ఆహారమే మీ మందు. వంటిల్లే వైద్యశాల. చూస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.